బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. మార్చి 3న పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు కదా, ఏంటి పట్టు విడుపు సమయాలు, గర్భిణీ స్త్రీలు ఏం పాటించాలి, అసలు మనకి ఇక్కడ ప్రదేశంలో ఎంత వరకు ప్రభావం ఉంటుంది, ఏ ఏ రాసుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ఈ వివరణ అంతా కూడా గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి. గురువు గారు, మరి పాక్షిక చంద్రగ్రహణం అంటున్నారు, అది మన వాళ్ళ మీద ప్రభావం ఉంటుందా? ఉంటే గనక ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ఏ రాసుల మీద ఉంటుంది, అసలు టైమింగ్స్, పట్టు విడుపు సమయాలు ఏంటి, పాటిస్తే గనక ఎలాంటి పద్ధతులు, పరిహారాలు, ఎవరెవరు ఏం పాటించాలి గురువు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సహజంగా గ్రహణాలనే వస్తాయి, అంటే లూనార్ ఎక్లిప్స్ అంటాం మనం. సహజంగా ప్రతి సంవత్సరం కూడా సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది. చంద్రగ్రహణము, సూర్యగ్రహణం అనేది ఇప్పుడు మనకి మార్చి 3వ తారీఖున మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 3:27 నుంచి 6:47 వరకు కూడా చంద్రగ్రహణం అనేది ఉంటుంది. ఈ చంద్రగ్రహణం అనేది సహజంగా ఏంటంటే రాత్రిపూటని మనం చూడాలి. యాక్చువల్గా అయితే రాత్రిపూట అంటే గ్రహణం అనేది ఏంటంటే మన భారతదేశంలో రాత్రిపూట, అంటే ఏ దేశంలో అయినా సరే రాత్రిపూటని పరిగణించాలని అర్థం. అంటే ఆ రాత్రిపూట వచ్చేదాన్ని గ్రహణం, అంటే రాత్రిపూట చంద్రగ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం అనేది పగులు వస్తుంటుంది. అంటే సోలార్ ఎక్లిప్స్ ఏమో డే టైంలో, ఇది నైట్ టైంలో వచ్చేది ఏంటంటే లూనార్ ఎక్లిప్స్ అంటారు. అంటే ఇది గ్రహణాలు వచ్చేటప్పుడు సహజంగా ఏంటంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్ మీద, అంటే భూమి అనేది ఏంటంటే వంపుగా ఉంటుంది. అంటే అదే ఒక స్ట్రైట్ లైన్ మీద సైన్స్ ప్రకారంగా స్ట్రైట్ లైన్లో ఉండదు, కొద్దిగా వంపుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే దాన్ని మనం చంద్రుడు రాహువు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉంటే దాన్ని చంద్రగ్రహణం అంటారు. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటాం. అయితే పగులు వచ్చింది కాబట్టి మన భారతదేశంలో కనపడే సమయం ఏమిటి అని అంటే 6:15 నుంచి 6:47 మధ్యలోనే కనపడుతుంది. అంటే చంద్రుడు ఎప్పుడు కనపడతాడు? సహజంగా గ్రహణం పట్టడం అంటే రాత్రిపూట చంద్రుడు కనపడతాడు, పగులు పూట చంద్రుడు కనపడతాడు. అంటే వేరే దేశాల్లో కనపడతాడు, అక్కడ గ్రహణం పడుతుంది. అంటే సింగపూర్ అలాంటి దేశాల్లో ఈ పాక్షిక చంద్రగ్రహణం కనపడుతుంది. మన భారతదేశంలో ఏంటంటే పార్షల్ లూనర్ ఎక్లిప్స్ అంటారు. అంటే పార్షల్ అంటే ఏమిటంటే కొద్దిగా, అంటే పార్షల్ లూనార్ ఎక్లిప్స్ అంటే సహజంగా కొద్దిపాటు మాత్రమే, కొద్ది సమయంలో మాత్రమే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అని అర్థం. అంటే ఇక్కడ చంద్రుడు రాహువు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఏర్పడతాడు. అంటే రాహువు కేతువులు ఏంటంటే నోడల్ పాయింట్స్ అంటారు. యాక్చువల్గా నోడల్ పాయింట్స్ అంటే డ్రాగన్ హెడ్ అని రాహు అని, డ్రాగన్ టైల్ అని కేతు అని అంటారు. అంటే రాహు కేతువులతో రిలేషన్తో ఉన్న చంద్రుడి దగ్గర ఒక ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది. అది లూనార్ కావచ్చు, సోలార్ కావచ్చు అనుకోండి. అయితే చంద్రుడు రాహు దగ్గర కానీ కేతు దగ్గర అంటే పర్టికులర్గా లూనార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. అదొకటి. అయితే ఒకే స్ట్రైట్ లైన్ మీద యాక్చువల్గా ఏంటంటే మనం ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉందని అనుకుంటారు, కానీ భూమి సహజంగా ఏంటంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాడు, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భూమి అనేది ఏంటంటే వంపుగా ఉంటుంది, 20 డిగ్రీల యాక్సెస్లో వంపుగా ఉంటుంది. అక్కడ ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండదు, అంటే మధ్యలోకి వస్తుంది. అంటే భూమి అనేది మిడ్లో ఉండటం వల్ల ఇలాంటి గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సహజంగా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే మన కాలమానం ప్రకారంగా మనకి మన ఇండియాలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి 6:15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేటప్పుడు 6:47. యాక్చువల్గా ఏంటంటే 3:20 నుంచి స్టార్ట్ అవుతుంది గ్రహణం. ఆ 3:20లో సింగపూర్ వాళ్ళందరికీ కూడా టైంను మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఆ టైంలో వాళ్ళకి చీకటి పడుతుంది కాబట్టి ఆ టైంలో బాగా ఎక్కువ కనపడుతుంది. అంటే కొంతమందికి పార్షల్ లూనార్ ఎక్లిప్స్, ఫుల్ లూనార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. అంటే కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడుతుంది. యాక్చువల్గా మన దగ్గర మనకు పార్షల్ అంటే పాక్షిక చంద్రగ్రహణం అంటే పెద్దగా దాన్ని మనం చూడాల్సిన, భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. ప్రభావం తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 20%, 30% మాత్రం ప్రభావం ఉంటుంది. అయితే ఈ ప్రభావంలో కొన్ని రాసుల వాళ్ళకి బాగుండటం, కొన్ని రాసుల వాళ్ళకి బాగలేకపోవడం జరుగుతుంటుంది. అంటే మన ప్రజలందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఉన్నారు. యుఎస్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నారు.
రకరకాల దేశాల్లో ఖండాల్లో ఉన్నారు యాక్చువల్గా. అంటే ఈ తెలుగు పీపుల్స్ అందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని రాసుల వాళ్ళు కొన్ని నిర్ణయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇందులో పాయింట్ ఏమిటంటే గర్భిణీ స్త్రీలు అన్నారు మీరు. అంటే మన భారతదేశంలో గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా సైన్స్ అనేది సైంటిఫిక్ పరంగా వాష్రూమ్కి వెళ్ళకపోవటం ఇలాంటివి అవసరాలు అవకాశాలు అనేవి దాని గురించి ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. వాష్రూమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవచ్చు, ఏం ప్రాబ్లమాటిక్ ఏం లేదు. అయితే గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఏంటంటే ఈ సంవత్సరం చంద్రగ్రహణం వల్ల ఎఫెక్టివ్ ఏంటంటే రోగాలు అధికంగా కావటం, డిసీజెస్ అనేది కొన్ని అనేక పరిణామాలు. అంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేక పరిణామాలు జరిగేదే నామ సంవత్సరమే శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. పరాభవం అంటే ఏంటి? మహాభారతంలో ద్రౌపది దుర్యోధుడిని పరాభవించినట్టాం, అంటే పరాభవించుంటుంది. అంటే ఈ పరాభవం చేయటం అంటే అవమానం, క్రిటిసైజ్, విమర్శించటం, అనుమానం చేయటం, అనుమానాలుగా ఉండటం, అవమానంగా ఉండటం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. అలాగా చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఇండియా మీద కొద్ది వరకు పడుతుంది. మిగతా దేశాల్లో 193 కంట్రీస్లో కూడా పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా, కొంతమంది తక్కువ. అంటే ఎర్త్ కేక్స్ ఎక్కువ రావటం ఒకటి, రైన్ సీజన్ ఒకటి. ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ హీట్ అవుతుంటుంది. రోగాలు, మానవతా సంబంధాలు, రిలేషన్ అనేది డిస్ప్యూట్స్ కావటం, అంటే మనుషుల యొక్క రిలేషన్స్ అనేవి డిక్రీజ్ అయ్యే అవకాశాలు, అనుమానాలు, అవమానాలు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొద్దిగా అనుకూలంగా లేకపోవటం ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మ్యారేజెస్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఒకళ్ళని ఒకళ్ళు నమ్మలేకపోవటం, అవమానాలు. గ్రహణం వలన గురువు గారు పరాభవనామ సంవత్సరంలో గ్రహణం వల్ల రెండు కూడా మిక్స్డ్ అయినాయి. శ్రీ పరాభవం అంటే ఏంటంటే అవమానించటం, మనుషుల యొక్క తారతమ్యాలు, ఎవరిని నమ్మలేకపోవటం. అంటే ఒక డిసీజెసే కాకు, ఆ సముద్రాలు ఉప్పొంగటం, నదుల్లో కింద పడిపోవటం, చనిపోవటం, యాక్సిడెంట్స్ కావటం, ఎవరిని వాళ్ళు నమ్మలేకపోవటం, బ్యాంకుల అప్పులు పెరగటము, మంచి వాళ్ళకి లోన్లు ఇవ్వలేకపోవటం, చెడ్డ వాళ్ళకి లోన్లు ఇవ్వటం బ్యాంకు వాళ్ళు, ఎవరిని కూడా నమ్మలేకపోవటం. అంటే బిజినెస్ పరంగా కూడా కొద్ది ఇబ్బందులు కలిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే సాఫ్ట్వేర్ రంగం అనేది మిడిల్గా ఉండటం, మిక్స్డ్గా ఉండటం, అటు కిందకి వెళ్ళకపోవటం, పైకి వెళ్ళకపోవటం. వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాబ్లమ్స్. సినిమా యాక్టర్స్ కానీ వీళ్ళకి కానీ కొద్దిగా అనుకూలంగా లేకపోవటం. అంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశం అని అర్థం. మ్యారేజ్ తగ్గటం, ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం. అంటే ప్రతి వాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్గా లేకపోవటం, మనీ పర్పస్ మీద చాలా ఇంపార్టెంట్గా దిగటం, లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఎలా గ్రోత్ చేయాలనే విషయంలో ఆలోచన చేయడంలో తప్పు లేదు. కానీ మనీ పరంగా అడ్డదారులు దొక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని చెప్పుకోవచ్చు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిస్ప్యూట్స్ ఉండటం, కరెక్ట్గా బాండింగ్ లేకపోవడం, లవ్ అట్రాక్షన్ లేకపోవడం. ఏ లవ్ ఉన్నా, ఏ బిజినెస్ ఉన్నా మొత్తం కూడా మనీ మీద ఏర్పడే అవకాశాలు ఎక్కువగా, క్రైసిస్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా. అంటే మానవతా సంబంధాలు దెబ్బతీసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మోసాలు ఎక్కువ జరిగే అవకాశాలు, అంటే చీటింగ్స్. కొన్ని చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, బ్యాంకులు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం, బ్యాంకు లోపలికి వెళ్తేనే డబ్బులు కట్ చేసే అవకాశాలు. ఇప్పుడు మనం బ్యాంకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకుంటే డబ్బులు కట్ అవుతాయి కదా, అలానే కాకుండా బ్యాంకు లోపలికి వెళ్తే కూడా కట్ చేసే అవకాశాలు కూడా కొన్ని జరిగే అవకాశాలు కూడా దేశంలో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ మారటం ఒకటి, బిల్డింగ్ సంబంధించిన విషయాల్లో కానీ, అంటే కొన్ని పెనుమార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మానవతా సంబంధాలు మనిషిని నమ్మే స్థితిలో లేని సంవత్సరాలు ఇవన్నీ కూడా. ఇక మీదట కాదు, ప్రతి సంవత్సరం జరిగేది డిక్రీజే కానీ ఇంక్రీజ్ ఎప్పుడు ఉండదు. డిక్రీజే, ఎవ్రీ ఇయర్ డిక్రీజే. ఎవరు చెప్పక్కర్లా. ప్రతి సంవత్సరం కూడా కొన్ని గ్రహణాలు రావటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే దేవతలకు శక్తి తగ్గిపోతుంటుంది గ్రహణం రావటం వల్ల, రాక్షసులకు శక్తి పెరుగుతూ ఉంటుంది, పవర్ పెరుగుతుంది. అందువల్లే మనం ఆ గ్రహణం అప్పుడు జపాలు, హోమాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఓం నమః పంచాక్షరి, తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఎవరైనా సరే ప్రతి వాళ్ళు కూడా కొన్ని అంశాలని భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. తర్వాత రోజుల్లో ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో భక్తి అనేది తగ్గిపోయి భయం పెరగటం, దేవుణ్ణి ఎక్కువగా భక్తి శ్రద్ధలతో కొలవటం, తల్లిదండ్రులు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేయటం, మానవ సంబంధాలు తగ్గటం,
వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎక్కువగా వెళ్ళటం, ఆయన బాగా కోరుకోవటం, శ్రీశైలం మల్లికార్జున స్వామికి, అన్నవరం, ఇవన్నీ కాళేశ్వరం, కాశీ, ఇవన్నీ క్షేత్రాలకు వెళ్ళటం. ఎమ్మట క్షేత్రాలకు వెళ్ళంగానే పక్క రోజు తీసుకెళ్ళి తల్లిదండ్రులు అనాథ వృద్ధాశ్రమంలో పెట్టడం. మానవ సంబంధాలు అంటే మితిమీరిపోతాయి. దేవుడు యందు భక్తి ఉంటుంది కానీ అసలు నిజాన్ని తెలుసుకోలేని వ్యక్తులు ఎక్కువ అవుతారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగలేకపోవటం అని అర్థం. ఐఐటీలో ఎంటెక్ చేసిన, ఎంబీబీఎస్ చేసిన 2 వేవ్స్ ఉంటాయి, 2 వేవ్స్ ఉంటాయి మైండ్లో భగవంతుడు ఇచ్చినవి. ఒకటేం ప్రాపంచిక జ్ఞానం అంటారు. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ ఎలా పెరుగుతుంది, బ్రెయిన్ ఎలా డెవలప్మెంట్ అవుతుంది, దానిలో మనం ఎలా తెలుసుకోవాలి, అసలు నిజం ఏంటి, భగవంతుడిని తెలుసుకోవటం కానీ నిజం తెలుసుకోవటం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కేవలం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, తిరుపతికి వెళ్ళి ఆరాధన చేసి, ఏదో మనం మొక్కులు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి, అయ్యా మాకు ఈ సంవత్సరం 2 లక్షలు ఇవ్వండి, 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి అడగటం, ఈ మానవులు మళ్ళీ వెళ్ళి తప్పు చేయటం, ఎవరినో మోసం చేయటం. భగవంతుడేం పిచ్చివాడేం కాదుగా. మనకే ఇన్ని తెలివితేటలుంటే భగవంతుడు ఎంత తెలివిగలవాడు. గాడు తెలివి తక్కువడేం కాదు కదా. వీళ్ళందరూ కోరికలు ఉండొచ్చు. ఎలాంటి కోరికలు? విద్య గురించి కోరుకోవచ్చు, తప్పులేదు. భగవంతుడు నాకు విద్య రావాలి, నాకు జ్ఞానం రావాలి, నాలెడ్జ్ రావాలని కోరుకోవటంలో ఎప్పుడు తప్పులేదు. భగవంతుడా నాకు మంచి నాలెడ్జ్ ఇవ్వటం తప్పులేదు. డబ్బు ఇవ్వటంలో కూడా ఐశ్వర్యం కూడా, ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అంటారు. వెంకటేశ్వర స్వామి వెనకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర. ఎక్కడైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కానీ, అన్నవరంలో కానీ ఆ భగవంతుడు ఒక్కడే భగవంతుడని ఈ షిరిడి సాయి సినిమా ఉందిగా, నాగార్జున చూసారా మూవీ? ఒక్కడే భగవంతుడు ఒక్కడేని. అయితే ఒక్కడే భగవంతుడు, రూపాలు మారతాడు అంతే. ఒక వెంకటేశ్వర స్వామి లాగా మారతాడు, మల్లికార్జున స్వామి లాగా మారతాడు, కాశీ విశ్వనాథుడిలాగా మారతాడు. అలా అందరూ ఒక్కటే. కానీ మన లైఫ్లో చేయాల్సినవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం నుంచి ఇంకా ఎక్కువ కాలం బతుకుతామని ఆశించే వ్యక్తులు ఎక్కువ మంది అయ్యారు. అంటే 55-60 తర్వాత కూడా ఇంకా 100 years బతుకుతాననే ఆలోచనలు గల వాళ్ళు చాలామంది ఎక్కువ మంది అయ్యారు ఈ మధ్యన. 55-60 తర్వాత మనిషి బోనస్ మార్కులతో బతకటమే. లైఫ్ స్పాన్ అనేది ఎంత పెరిగినా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల డాక్టర్స్ మీద నెగిటివ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. డాక్టర్స్ హాస్పిటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం ఒకటి. డాక్టర్ని తొందరగా నమ్మరు, డాక్టర్లు నమ్మే అవకాశం లేదు. అది వరకు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే పోలీసు మంచివాళ్ళో కాదో అనుకునేవాళ్ళు. ఇప్పుడు రీప్లేస్మెంట్ జరిగి డాక్టర్ మంచివాడు కాదనే సిస్టంలోకి వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే, డాక్టర్ కరెక్ట్గా లేడు, మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు, కార్పొరేట్ హాస్పిటల్ మోసం చేస్తున్నాయని వాళ్ళ మీద కొద్దిగా ఎలిగేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. ఇలాంటివి కూడా వినాల్సి వస్తుంది. ఇలాంటివి ఖచ్చితంగా వింటారు, ఇలాంటివి ఖచ్చితంగా జరగాల్సిన విషయాలనే వింటారు. తర్వాత రాజకీయ నాయకులు, పార్టీలు మారే అవకాశాలు, ఫిల్మ్ స్టార్స్ మధ్యలో కొంత డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవన్నీ జరగకూడదనే చెబుతున్నాం మేము. అంటే ఇవన్నీ జరగకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో. అంటే ఎవ్వరు కూడా మనం బతికేది లేదు, లైఫ్ స్పాన్ అనేది లేదు. ఇంకొకటి ఏమిటంటే, మ్యారేజెస్ అనేది డిక్రీజ్ అవుతాయి. డిక్రీజ్ జరిగి ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్లో కానీ మారిపోయే అవకాశాలని బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే అన్యోన్యత అనేది లోపం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫారిన్ కంట్రీస్ వెస్ట్రన్ స్టైల్ వచ్చే అవకాశాలు కూడా ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ గ్రహణం యొక్క ప్రభావం శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది ఏంటంటే, ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో 40వ సంవత్సరం, ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం 40. అంటే మనుషుల యొక్క మానవతా సంబంధాలు కానీ, లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోవటం కానీ, అంటే మనం ఏది పర్మనెంట్ కాదు, నథింగ్ ఇస్ పర్మనెంట్, శాశ్వతం కాదు. ఇలాంటి విషయాలన్నీ కూడా వెనకబడే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రజలు మేము ముందెళ్తున్నాం అనుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే డిక్రీజ్ అయ్యారు. పాత రోజుల్లో ఏమిటి, వాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. ఇప్పుడు డిక్రీజ్ ఏంటంటే టెక్నికల్గా పెరుగుతున్నా, సాఫ్ట్వేర్ రంగంలో కానీ అన్నిట్లో కూడా డిక్రీజ్ పెరుగుతున్నా కూడా వెనక్కి చూసుకుంటే డిక్రీజ్ అయినట్టే. మేము ఇంక్రీజ్ అయ్యాం అనుకుంటారు, డిక్రీజ్ అయ్యారు. యాక్చువల్గా భూతద్దం పెట్టి చూస్తే డిక్రీజే. ఎందుకంటే ఇంక్రీజ్ అయినట్టు కాదు. ఇంక్రీజ్ అంటే ఏమిటి, ఒక ఉత్తరం రాసేవాళ్ళు, ప్రేమ సంబంధాలు బాగా పెరిగేవి పాత రోజులు లెటర్స్ తోటి. ఇప్పుడు వాట్సాప్లు వచ్చినాయి. అంటే ఈ గ్రహణం యొక్క ప్రభావం వల్ల మానవతా సంబంధాలు అనేవి డిక్రీజ్ కావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది 100%. ఈ గ్రహణం విషయంలో కొద్దిగా భగవంతుడి యొక్క ఆధ్యాత్మికతనే కాదు. ఎందుకంటే సహజంగా మనకి న్యాచురల్గా ఏమిటంటే 1970లో ఒక గుడికి వెళ్ళారంటే భక్తితో వెళ్ళేవాళ్ళు, 2000లో భయంతో వెళ్ళేవాళ్ళు,
2020లో ఎంజాయ్మెంట్కి వెళ్ళేవాళ్ళు. అంటే భక్తి, భయము, ఎంజాయ్మెంట్ అంటే డిక్రీజ్ అవుతుంది. భయంతో అంటే ఏదో వెళ్ళామని కొందరు వెళ్తున్నారని కూడా వెళ్తున్నారు, కావాలని ఫోటోలు తీసుకోవడానికి రకరకాలుగా వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వాళ్ళు వెళ్ళారు అని వెళ్తుంటారు. భక్తితో వెళ్ళేవాళ్ళు, భయంతో వెళ్ళేవాళ్ళు, ఎంజాయ్మెంట్ వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. అయితే దీనికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం, ప్లానెట్స్ యొక్క పొజిషన్ వల్ల గ్రహాలు అనేవి రొటేట్ కావటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. గ్రహణం విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే హోమ్ సిక్ హాలిడేస్ అనేవి వచ్చేవి గుంటూరులో కాలేజెస్లో. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇలానే ప్రజలందరూ కూడా ఎంజాయ్మెంట్ కోసం ఎక్కడ వెజిటేబుల్ బిర్యానీ తినాలి, ఎక్కడ తినాలని టెంపుల్స్కి వెళ్తున్నారు. అలా కాకుండా భక్తిభావం ఉండాలి, మానవతా సంబంధాలని పెంపొందించుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. ధన్యవాదాలు గురువు గారు. చంద్రగ్రహం గురించి వివరణ, అలాగే పరాభవ నామ సంవత్సరం గురించి కూడా తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం.